శివుడికి శరభేశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చింది, ఎందుకు ఆయన అతి భయంకర రూపంలో వస్తాడు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ కథలో మనం తెలుసుకుందాం. ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ప్రపంచమంతా భయపెడుతూ ఉండేవాడు. అప్పుడు దేవతలందరూ హిరణ్యకశిపుణ్ణి ఎలాగైనా సంహరించమని భగవంతుడైన విష్ణువును వేడుకుంటారు. దీంతో విష్ణువు మానవ శరీరంలో సగభాగం సింహ రూపంలో, మిగతా సగభాగం మానవ రూపంలో ఒక భయంకరమైన నరసింహావతారం ధరించి హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు. కానీ హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం తగ్గలేదు. అప్పుడు దేవతలందరూ దయచేసి నరసింహస్వామిని శాంతింపజేయండి అని శివుణ్ణి వేడుకుంటారు. అప్పుడు మొదటగా శివుడు వీరభద్రుని పంపిస్తాడు. కానీ అది ఫలితం ఇవ్వలేదు. ఆ తర్వాత శివుడు నరసింహావతారాన్ని శాంతింపజేయడానికి తనకు తానుగా ఆయన ఒక భయంకరమైన శరభేశ్వరుని రూపాన్ని ధరిస్తాడు. శివపురాణం ప్రకారం శరభేశ్వరుడి రూపాన్ని ఇలా వర్ణించారు. ఆయన వేల చేతులతో, సింహముఖంతో, జడతో, రెక్కలతో, అలాగే 8 కాళ్ళతో ఉంటాడు. అలా ఆయన కేవలం విష్ణువును శాంతింపజేయడానికి ఆ రూపాన్ని ధరించాడు. వైష్ణవ ధర్మం ప్రకారం విష్ణువు నరసింహావతారాన్ని ధరించి శరభేశ్వరునితో యుద్ధం చేశాడు. అదే శైవ ధర్మం ప్రకారం శివుడు శరభేశ్వరుని రూపంలో నరసింహుణ్ణి ఓడించాడు. ఈ యుద్ధం తర్వాత విష్ణువు భయంకరమైన నరసింహావతారాన్ని విరమించాడు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.